మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ప్రజలు జీవన్ రెడ్డి మాటలను ఒప్పుకోరని చెప్పారు. రాజకీయ అనుభవం కలిగిన జీవన్ రెడ్డి రాష్ట్ర దేశ అభివృద్ధికి సలహాలు ఇవ్వాలని, ఆయన తన హుందాతనం కోల్పోవద్దని సూచించారు. ఎవరు ఏం అభివృద్ధి చేశారో జగిత్యాల ప్రజలకు తెలుసని, అందుకే జీవన్ రెడ్డి ఓ గోడ కట్టి తనను గెలిపించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అత్యధికంగా ఓటమి పాలైంది జీవన్ రెడ్డి మాత్రమే అని ఆరోపించారు. తాను ఏనాడు అధికారం కోసం పాకులాడలేదని, సోషల్ మీడియాలో తనపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను సహించేదే లేదన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. స్వాములు అది ఇదని ఒకనాడు మాట్లాడండి. మమ్మల్ని నేను నక్సలైట్లు చంపలేదు జీవన్ రెడ్డి గారు, మమ్మల్ని ఎవరు చంపలే. ఎవరు ఎక్కడ చంపారో జగిత్యాల ప్రజలకు తెలుసు. అరాచకాలు చేసిన భూస్వాములు పోయి హైదరాబాద్ ఎక్కిరు, లేకపోతే మీదికి పోయారు. ఇక్కడ మిగిలిన వాళ్ళం ప్రజలతో మంచిగా ఉన్న వాళ్ళని ఈ ఒకరోజు మాట్లాడతారు. వాళ్ళ కుటుంబంలో ఇండిపెండెంట్కి వెళ్ళి నిలబడ్డారు, గెలిచిరు కూడా. ఇదే మీడియా ముందు చెప్పారు కదా, సీనన్న కొడుకు అని చెప్పి నేను కటౌట్ ఏమన్నా అని చెప్పి. కాంగ్రెస్ నుండి భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కు బద్ద వైరుధ్యము, బీజేపీ అభ్యర్థి సీనన్న కొడుకు ఏమన్నా అని చెప్పి మీరు ప్రెస్కే చెప్పారు, అందరు విన్నారు. అది మీ విఖ్యాతగా వదిలేస్తున్నాం. మరి మాట్లాడినప్పుడు మీరేం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలి. రాయకల్, బీర్పూర్, సారంగాపూర్ దాంతో మీరు గెలిచిండ్రు. జగిత్యాల ప్రాంత ప్రజలు మీకు ఓట్లు వేయలేదు. పట్నాల్లో కూడా నాకేసింది. నైతికంగా నాదే గెలుపు. ఈనాడు కూడా స్టేజ్ మీద అఫీషియల్ ప్రోగ్రాంకి పోయి ఆర్భాటాలు చేయలేదు. అసహనం ఎన్నడూ కూడా వ్యక్తం చేయలే. సామాన్య కార్యకర్తలాగా ఉండి మీ మీద 2018లో 40% తేడా ఓటుతో గెలిచిన మామూలు ఓటు మెజార్టీ గెలిపించారు. గెలిచినా కాదు, ప్రజలు గెలిపించారు. అన్ని నేనే చేసిన అంటారు. తీసుకపోయి జేఎన్టీ తీసుకపోయి అక్కడ గుట్టలల్లా, నాక్ సెంటర్ తీసుకపోయి నూకపల్లి గుట్టలల్లా రోడ్ల మంత్రి రోడ్ అనేయలేదు. పదే ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే నాకు మాట్లాడక తప్పక నేను మాట్లాడుతాను. ఏం ఆల్తు ఫాల్తు కుటుంబంలోకి వెళ్ళొచ్చినామా? ఒక రాజకీయమే కాదు, సేవ చేసే కుటుంబంలోకి వెళ్ళొచ్చినామండి. అన్ని నేనే సాధించిన అనగానే అయిపోతుందా? పిల్లికాలు మూసుకొని పాలు తాగి ఎవరు చూస్తలేరు అనుకుంటే ఎట్లా? అది గమనించే ప్రజలు మిమ్మల్ని అన్నిసార్లు ఓడగొట్టారు, మమ్మల్ని గెలిపించారు. నేను సీనియర్ అంటారు. ఆ గాంధీ భవన్ బీఫామ్ ఇచ్చిన వాళ్ళ ఇన్నిసార్లు బీఫామ్లు ఎవరికి ఇచ్చి ఉండదు?